అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ప్రఫుల్ల చందర్ గారు రచించిన నేటి మహిళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంకాలం 6. ఇంకా చీకటి పడలేదు. గాలి వేడి తగ్గలేదు. ఒళ్లంతా చిరుచెమట, అలసట. ఆఫీస్ నుంచి వచ్చి స్కూటీ లాక్ చేసి ఇంట్లో అడుగుపెట్టిన అన్వితకు వాతావరణం కొత్తగా వేడిగా అనిపించింది. బద్ధకంగా వాలు కుర్చీలో మేను వాల్చి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అయింది. తను ఆఫీస్ నుంచి రాగానే ఎదురొచ్చి కబుర్లు చెబుతూ ఆఫీస్ విషయాలు అడిగే అమ్మ కిచెన్ నుంచి ఇంకా బయటకు రాలేదు. అంటే తను స్నానం చేసి రాగానే దాడి లేక హితబోధ తప్పదన్నమాట. చిన్నగా నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళింది అన్విత. చన్నీటి షవర్ హాయిగా ఉంది. స్నానం ముగించి తేలికపాటి నూలు చీర కట్టుకొని మళ్లీ వాలు కుర్చీలో కూర్చుంది. ఉదయం పతాక శీర్షికలు మాత్రమే చదివి వదిలేసిన పేపర్ తీసి చదువుకుంటూ ఉండగా అమ్మ వచ్చి టీ ఇచ్చింది. ఇంకా సుత్తి ప్రారంభం అనుకుంది అన్విత టీ తాగుతూ. మధ్యాహ్నం అల్లుడుగారు వచ్చారే అంది అమ్మ నాందిగా. పేపర్ చూస్తూ టీ తాగుతూ అనాసక్తంగా ఉండిపోయింది అన్విత. కుర్చీ తెచ్చుకుని కూతురు పక్కనే కూర్చుంటూ, చాలా మారిపోయాడే, పశ్చాత్తాపడుతున్నాడు, సయోధ్యకు తహతహలాడుతున్నాడు భావోద్వేగంతో అంది అమ్మ. పేపర్ నుంచి దృష్టి మరల్చకుండా ఖాళీ కప్పు అమ్మకిచ్చి, రెండో పెళ్ళాం లలితనేం చేస్తాడట అడిగింది అన్విత. పేరుకే లలితగాని మహా పెంకిగటమట. నీ బిడ్డను సరిగా చూడటం లేదట, విడాకులిచ్చేశాడట సంబరంగా చెప్పింది అన్నపూర్ణమ్మ. నాకు విడాకులిచ్చినప్పుడు కూడా పెంకిగటం, శీలవతి కాదు అన్నాడు నన్ను. బిడ్డను నా నుంచి వేరు చేశాడు. అన్విత స్వరంలో నిర్వేదం. ఇప్పుడవన్నీ ఎందుకే, పశ్చాత్తాపడుతున్నాడు కదా. మగదిక్కు లేకుండా ఎంతకాలం ఉంటావే, నేను చస్తే నీ గతేమిటి? అమ్మ స్వరంలో బాధ గింగిరుమంది. నిర్లిప్తంగా ఎదుటి కుర్చీ మీదకు కాలు చాపుకొని కళ్ళు మూసుకుంది అన్విత. ఎంతకూ మాట్లాడకపోతే చూసి చూసి కాఫీ కప్పుతో కిచెన్కి వెళ్లిపోయింది అన్నపూర్ణమ్మ. సయోధ్య మాట వినగానే అమ్మాయి బుత్సు మారలేదు. నయమే, ఇప్పుడు పడిన బీజం మొలకెత్తి ఎదగడానికి టైం పడుతుంది. తను చనిపోయేలోగా దాని కాపురం చక్కబెడితే చాలు తృప్తిగా అనుకుంది ఆమె. విడిపోయి 3 ఏళ్లు దాటాక సుమన్ సయోధ్య అంటున్నాడంటే అందుకేదో కారణం ఉండాలి. నిస్త్రణగా మనసు గతాన్ని తవ్వుకుంటోంది. వివాహం అయ్యాక తొలికాన్పు కోసం పుట్టింటికి వెళ్లి ప్రసవించాక బిడ్డతో భర్త వద్దకు వెళ్లే మధ్యకాలంలో ప్రతి మహిళ జీవితంలోనూ చాలా ముఖ్యమైనది. కొత్తగా అనుభవంలోకి వచ్చిన బెడ్రూమ్ సుఖాలకు 5-6 నెలలు విరామం ఏర్పడితే చాలా మంది మగాళ్లు తల్లడిల్లిపోయి ప్రక్కదారులు పడుతూ ఉంటారు. అన్విత విషయంలోనూ అదే జరిగింది. సుమన్ పనిచేసే ఆఫీస్లోనే సుమతి పనిచేస్తోంది. ఉద్యోగరీత్యా ఆమె భర్త దేశం మీద తిరుగుతూ ఆదివారాల ఇంట్లో ఉంటాడు. కాలం కలిసి రావడంతో సుమతి సుమన్లు చేరువయ్యారు. తప్పు చేసినవాడు ఎవరూ తనని ప్రశ్నించకుండా ఉండేందుకు ముందుగానే ఎదురుదాడి ప్రారంభిస్తాడు. తనతో మాట్లాడే సాహసం ఎవరూ చేయకుండా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. సుమన్ కూడా ఆ ట్రిక్కే ఉపయోగించాడు. భార్య మీద చీటికి మాటికి చిరుబురులాడటం, ఏమడిగినా బుస్సు మనడం. పైగా ఆమె కూడా తనలాగే అక్రమ సంబంధానికి పాల్పడిందేమోనని అనుమానంతో వేధించడం, కొట్టడం, తిట్టడం ప్రారంభించాడు. అన్విత తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ సుమన్ మరింత విజృంభించి నరకమే చూపించాడు. ఇంకేమాత్రమూ భరించలేని అన్విత గృహహింస కేసు పెట్టి విడాకులకు అర్జీ పెట్టుకుంది. అయితే చట్టాల్లోని లోపాలు ఉపయోగించుకోవడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. డబ్బు న్యాయవాది జట్టు కడితే న్యాయం మసిపూసుకొని మూల కూర్చోవలసిందే. అన్యాయం ఆకర్షణీయ మేకప్ వేసుకుని చెలరేగిపోతుంది. అన్విత పెంకిఘటం, వ్యభిచారిణి అని నిండు కోర్టులో మసిపూశారు. ఆమె వద్ద పెరిగితే బిడ్డ భవిష్యత్తు పాడవుతుందని ఘోషించారు. చెవులు తప్ప కళ్ళు లేని కోర్టు గృహహింస కేసు కొట్టేసి విడాకులు మంజూరు చేసి తల్లి బిడ్డను వేరుచేసింది. భర్త మీద, న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన కోపంతో గుండె పచ్చి పుండు కాగా 1 నెల రోజులు ఎవరికీ ముఖం చూపించుకోలేకపోయింది అన్విత. తర్వాత గుండె దిటువు చేసుకుని భవిష్యత్తు గురించి ఆలోచించింది. పెళ్లినాటికే ఆమె MBA పాస్ అయింది. ఇప్పుడు ఆమె పుస్తకాల దుమ్ము దులిపి సబ్జెక్టులు రీఫ్రెష్ చేసుకుని ఇంటర్వ్యూలకు వెళుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థలో 25,000 జీతం మీద ఉద్యోగం సంపాదించింది. హైదరాబాద్కి మకాం మారిన ఫ్రెండ్స్ ద్వారా సుమన్ విషయాలు ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి. అతను లలితను పెళ్లి చేసుకున్నాడట. అయినా అతని సెకండ్ ఇన్నింగ్స్ బాగుపడలేదు. అతను బంతిని ఫుల్ టాస్ వేస్తే ఆమె బౌన్సర్ వేస్తోంది. అతడు 4 బాదితే ఆమె 6. అతడు నోరు పారేసుకుంటే ఆమె చెయ్యి విసురుతుంది. అన్విత ఉద్యోగంలో చేరి 3 ఏళ్లయింది. జీతం 15,000 పెరిగింది.
జీవితం హాయిగా సాగుతోంది. భర్తని బిడ్డని పూర్తిగా మరచిపోతున్న తరుణంలో సయోధ్య ప్రతిపాదనతో షాక్ ఇచ్చాడు సుమన్. విడిపోయిన కొత్తలో బంధువులు అన్నిటినే నిందించారు. తనేదో సరదాగా కాపురం విచ్ఛిన్నం చేసుకున్నట్లు బిడ్డని విడిచి వచ్చేసిన కసాయి గుండెని తిట్టిపోశారు. లోకం పోకడ ఇంతే అని పట్టించుకోలేదు తను. మంచి ఉద్యోగం, మంచి హోదాలో ఉండటంతో విమర్శల జడివాన ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభం. మొగుడు పశ్చాత్తాపంతో రమ్మంటే దీనికి ఇదేం మాయరోగం? వెళ్ళనంటోందిట. బిడ్డ కోసమైనా రాజీ పడొచ్చు కదా. ఉద్యోగం వెలగబడుతున్నందుకు గర్వం అని బంధువులు, దీనికి పొగరు అని మిత్రులు. అమ్మ సరే సరి. భర్త వద్దకు పొమ్మని 2 వారాలుగా వేధింపు. ప్రతి మనిషికి 2 ముఖాలుంటాయి. బయట నలుగురి మధ్య చిరునవ్వులు చిందిస్తూ తీయగా మాట్లాడుతూ మంచితనం మాస్క్ వేసుకునే ముఖం ఒకటైతే, ఇంట్లో భార్య ఎదురు ప్రదర్శించే చండాలపు ముఖం ఒకటి. బయటందరూ అతగాడు మంచివాడే అనుకుంటారు. లోగుట్టు భార్యకే తెలుస్తుంది. అల్లుడు పండగలకు ఇంటికొచ్చినప్పుడు ఆ నవ్వులు, జోక్లు, మెత్తని మాటలు చూసి అతడు మంచివాడే అని, ఒకవేళ పొరపాట్లు చేసినా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడని సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నది అమ్మ. అసలు విషయం తెలిసేది అతనితో కాపరం చేసిన భార్యకే కదా. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కొడుకులతో గాని పోవు. అతడు మారడం కల్లా అంటుంది అన్విత. బోయేవాడు వాల్మీకిగా మారాడు. గౌతముడు బుద్ధునిగా మారాడు. కలియుగం యుద్ధం తర్వాత అశోకుడు మారాడు. మార్పు మానవ సహజం. అల్లుడు మన ఇంటికొచ్చి ప్రాధేయపడుతున్నాడు. మారానని ముత్తుకుంటున్నాడు. నువ్వు మొండికెత్తడం సబబు కాదు అని అమ్మ వాదన. కథలు నేను చెప్పగలనమ్మా. దుర్యోధనుడు మారలేదు. రావణుడు, నరకాసురుడు మారలేదు. మంచివాడని నమ్మి నన్ను సుమన్కి కట్టబెట్టావు. ఎంత నికృష్టుడో పెళ్ళయ్యాక తెలిసింది. మళ్ళీ అదే తప్పు చేయకమ్మా. విడిపోయాక హాయిగానే ఉన్నాను. అతని జీతం 20,000. కొత్తగా తాగుడు మొదలెట్టాడు. జీతం సరిపోక భర్త హోదాలో నా జీతం లాక్కోవడానికి ఎత్తుగడ అని అన్విత వాదన. తన మాట వినని కూతురు మీద కోపం వచ్చింది అమ్మకు. దుఃఖం ముంచుకొచ్చింది. తను చనిపోయేలోగా కూతురు కాపురం కుదుటపడాలని ఆమె తాపత్రయం. నువ్వే నా మాట వినకపోతే నేను జీవించి ఏం లాభం? ఏ మందో మాకో మింగి చచ్చిపోతాను. ఆఖరి అస్త్రం ప్రయోగించింది అమ్మ. నేను కాపురానికెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాక నువ్విక్కడ మందు మాకు మింగుదూగాని ఆగమ్మా. గిరుక్కున తిరిగి బెడ్రూంలోకి వెళ్లిపోయింది అన్విత. అవాకైన అన్నపూర్ణమ్మ అప్పటికి ఊరుకొని రాత్రి పడుకునేటప్పుడు మంచి మాటలతో సౌమ్యంగా మళ్లీ హితబోధ మొదలుపెట్టింది. విసిగిపోయిన అన్విత, శని ఆదివారాలు నాకు సెలవే, 2 రోజులుండేటట్టు ఆయన్ని రమ్మను అనేసింది. అమ్మ పొంగిపోయింది. శుక్రవారం సాయంకాలం కాస్త పెందరాలే ఆఫీస్ నుంచి వచ్చిన అన్విత ఇంట్లో అడుగుపెట్టగానే హాల్లో అమ్మతో మాట్లాడుతూ తన కోసం నిరీక్షిస్తున్న సుమన్ లేచి నిలబడి అభివాదం చేశాడు. ఆ కుర్చీ పక్కనే సూట్ కేసు. 2 రోజులుండటానికి సిద్ధంగా వచ్చాడన్నమాట. అతని ఎదుటి కుర్చీలో కాసేపు కూర్చుని చేతిలోని కవరు టేబుల్ మీదుంచి ఫ్రెషప్ అవడానికి లోనికి వెళ్ళింది అన్విత. కూతురు తిక్కతిక్కగా మాట్లాడినందుకు సంతృప్తిగా కిచెన్లోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ టీ చేయడానికి. 15 గంటలు స్నానం చేసి నూలు చీర కట్టుకుని అన్విత వచ్చేసరికి టీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది అమ్మ. కాసేపు బాబు సంగతులు మాట్లాడి, కాన్పు కోసం నేను పుట్టింట్లో ఉన్న 5 నెలల గ్యాప్లో మీరు మారిపోయారు. అందుకని ఈసారి గ్యాప్ రాకుండా మీ ఇంట పడి ఉండి మీ సేవ చేసుకుంటూ బాబును చూసుకుంటూ ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దురదృష్టవశాత్తు మనవిద్దరివి బదిలీ లేని ఉద్యోగాలు. అందుకని ఉద్యోగానికి రిజైన్ చేశాను. మీకు లలితకు విడాకులు మంజూరైన కాగితం మీ వద్ద ఉంది కదా, దాన్ని చూపించి మళ్ళీ రిజిస్టర్ పెళ్లి చేసుకుందాం మృదువుగా అంది అన్విత. ఆమె రిజైన్ చేసినట్టు తెలియని తల్లి నిర్ఘాంతపోగా కవర్లోంచి కాగితం తీసి అమ్మకిచ్చింది అన్విత. రాజీనామా ఆమోదిస్తూ అన్వితను బాధ్యతల నుంచి తొలగించిన ఆర్డర్ అది. ఆ కాగితాన్ని అల్లుడికి ఇవ్వబోయింది అన్నపూర్ణమ్మ. మనం లోపలున్నప్పుడు ఆయన దాన్ని తీసి చదివారలే నవ్వేసింది అన్విత. హఠాత్తుగా కుర్చీలోంచి లేచి సెల్ ఫోన్ తీసి కొంచెం దూరంగా వెళ్లి ఏదో విని ఏదో మాట్లాడి వెనక్కి వచ్చి, సారీ ఆంటీ, మా ఆఫీస్కు ఆడిటర్లు వస్తున్నారట, నేను వెళ్ళాలి, మళ్ళీ ఆదివారం వస్తాను అంటూ సూట్ కేసు అందుకుని వెళ్లిపోయాడు సుమన్. పకపకా నవ్వుతూ, నేను చెబితే నమ్మలేదు, మాజీ అల్లుడు మారిపోయాడని తెగ మురిసిపోయావు. రాజీనామా సంగతి వినగానే పారిపోయాడు చూసావా అంది అన్విత. ఆదివారం వస్తానన్నాడు కదా, ఆశ చావని అమ్మ అంది. ఆదివారమే కాదు మరెన్నటికీ రాడు. ఆయన సంగతి నీకన్నా బాగా నాకే తెలుసమ్మా. అసలు ఫోన్ రానేలేదు, అలా నటించాడంతే. లలితది రాజకీయ కుటుంబం.
ఈయన విడాకులంటే వాళ్ళు ఆస్తిలో భాగం భరణమిమ్మని నానా రభస చేశారు. విడాకుల పత్రం లేనే లేదు. మాయమాటలు చెప్పి అక్కడ లలితతోనూ ఇక్కడ నాతోనూ రెండిళ్ల కాపురం వెలగబెట్టి భర్త హోదాలో నా జీతం స్వాహా చేద్దామనుకున్నాడు మాయగాడు. అన్నపూర్ణమ్మకి ఇంకా నమ్మకం కుదరలేదు. అల్లుడు మంచివాడే, కూతురి మాయమాటలు చెబుతోందని ఆమెకి ఇంకా అనుమానమే. అమ్మని హృదయానికి హత్తుకొని, అమ్మా, నువ్వు సత్యకాలం మనిషివి, ఇలాంటి ట్రిక్కులు ఊహించలేవు. తెల్లనవన్నీ పాలు కాదంటే నమ్మలేవు. నా ఫ్రెండ్ ద్వారా సెల్ నంబర్ తీసుకుని నేను నేరుగా లలితతో మాట్లాడాను. అప్పుడే నీ మాజీ అల్లుడు బండారం బయటపడింది. ఆస్తికి వారసుడిగా బాబు అక్కడ ఉండటం లలితకిష్టం లేదు. ఆస్తిలో భాగం అక్కర్లేదని మనం స్టాంప్ పేపర్ మీద రాసిస్తే బాబుని మనకిచ్చేస్తానంది. అందువల్ల మంచి రోజు చూసుకుని అక్కడికెళ్ళు. నీ మాజీ అల్లుడు మంచితనం కల్లారా చూసినట్టు ఉంటుంది, బాబును తెచ్చుకున్నట్టు ఉంటుంది. రేపే స్టాంప్ పేపర్ సిద్ధం చేస్తాను అంది అన్విత. అన్నపూర్ణంకు దిగ్భ్రాంతిగా ఉంది. ఆమె మానసిక స్థితి అర్థం చేసుకున్న అన్విత సెల్ తీసి లలితను పిలిచి మాట్లాడమని సెల్ అమ్మకిచ్చింది. అటు లలిత గలగల కబుర్లు చెప్పి బాబుని తీసుకెళ్లడానికి అక్కడే రమ్మనాలనుకున్నాను, కాని ఆమె వస్తే పాత జ్ఞాపకాలు వేధిస్తాయి. అందుకనే మీరొచ్చి బాబుని తీసుకెళ్ళండి పిన్నిగారు అంది. సెల్ ఆపేసి గంభీరంగా ఉండిపోయిన అమ్మను చూసి, ఇంకా నీ సంశయం తీరలేదా అమ్మా? సంసారం రెండెడ్ల బండి పైనమని, మగతోడు లేనిదే ఆడది బ్రతకలేదని నమ్మే తరం నీది. నేను నేటి మహిళను, మగాడు లేకుండా బ్రతకగలను. అవసరం అనుకుంటే అర్థం చేసుకునే సహృదయుడిని వివాహం చేసుకోవడానికి వెనుకాడను. అసలు సంసారాన్ని రెండెద్దుల బండితో పోల్చడం ఎందుకమ్మా? ఈ రోజుల్లో ఆ బళ్ళు ఎవరు వాడుతున్నారు? సంసారాన్ని కారు ప్రయాణంతో పోల్చవచ్చు కదా. కారుకుండేది ఒక్క డ్రైవరే కదా. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వమ్మా. మాజీ అల్లుడిని మనసులోంచి చెరిపై స్థిరంగా అంది అన్విత. అప్పటికి సమాధానపడిన అన్నపూర్ణమ్మ బంగారం లాంటి ఉద్యోగానికి కూతురు రాజీనామా చేసినందుకు బాధపడింది. పకపకా నవ్వేస్తూ, సుమన్ నైజం బయటపడడానికే సృష్టించిన ఉత్తుత్తి ఆర్డర్ అమ్మాయిది. నేను రాజీనామా చేయలేదు. రెండేళ్ల కాపురం వెలగబెడదామనుకున్నాడు. ఉద్యోగం మానేసి కాపురం వచ్చేస్తాననగానే అక్కడ లలిత చేసే రుద్రతాండవం ఊహించుకొని పారిపోయాడు అంటూ ఆ కాగితం చింపేసింది. అమ్మ ఆలోచనలో పడింది. సుమన్ మంచివాడని నమ్మి పెళ్లి చేసి ఒకసారి కూతురు గొంతు కోసిన తను మారిపోయానంటూ అతగాడొస్తే రెండోసారి కూతురు గొంతు కోయిపోయింది. కాని అన్విత నేటి మహిళ, తెలివైనది, సమర్థురాలు. నేటి మహిళకు మనం ఏమీ చెప్పక్కర్లేదు, సంతృప్తిగా సగర్వంగా అనుకుంది అన్నపూర్ణమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.